trouble. Life is lovely and ఆడుకో ఇది easy puzzle. కొంచెం కంటే మ్యాచ్లైతే welcome Brazil. Questions are what suited boot తాగే కొంచెం absolute బందా సన్ని just to shoot because they every day we boot. పేదా సంసా చేసే boot మస్తి చేసే మంది loot. ఆలోచిస్తూ అవ్వదు నేటి follow అయిపో మేరా route. 24/7 party చేదా की खरीदारी दुआ 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 है बेसी दारुबा. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఫుల్ ఆన్ ఎనర్జీ అండ్ చాలా కలకలాడుతుంది వాళ్ళ మా సెట్. కుక్కకి ఇష్టం బోను, బ్యాంకులో ఇస్తారు లోను, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి పోను. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు చూపించే ప్రేమకి వెలకట్టలేను. ఓకే, సో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ అంటే 10. మన జీతంలో 2 డిజిట్స్ ఎంటర్ అయినప్పటి నుండి మన రెండో జీతం మొదలవుతుంది. బాగా చదివి బిల్గేట్స్ అవ్వాలన్నా అసలు ఏం చదవకుండా సంకనాకి పోవడానికి అదే ఇంపార్టెంట్. అందుకే అంటారు 10th క్లాసే పెద్ద మత్తు క్లాసే అని. నీలో చాలా వేదాంతం ఉంది భయ్యా. ఊరినే పెరలేక అడ్డం నీకు. వెరీ గుడ్. చాలా భావోద్వేగాలన్నీ దాచుకుని ఉన్నాడు ఆ వ్యక్తి. పి అంటే 12. పందా 12 తీ చీటీ తీ. ఇవ్వండి అమ్మా ఫేవరెట్. డే మారుతుంది, డేట్ మారుతుంది. 12 క్లాస్ చదివిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ అన్ని మారుతాయి. కానీ అందుకే 12కి చూసుకున్నా పర్లేదు, ఏం కాదు, నో ప్రాబ్లం. అందుకే అంటారు 12 గీకాన్ నీకు బోడిగుండు. నెక్స్ట్ ఏంటి? ఏం చెప్పారు అసలు మీరు? వండర్ఫుల్. ఆర్ అంటే 66. చేసుకునే వాడికి ఒక పెళ్ళైతే చేసేవాడికి 66 పెళ్లిలు. 6 మందిని ప్రేమిస్తే ప్రదీప్ ని ప్రేమించేవారు 6,66,666 మంది అయితే ఈ రాజును ప్రేమించి ఈ రాజాని దక్కించుకునే ఆ రాణి ఎవరో తెలుసుకోవాలని ఆశగా ఉంది. నాకు కూడా ఉంది. అందుకేనా నాకు ఇప్పుడు నువ్వు చెప్పే క్లారిటీ వచ్చిందమ్మా. పెళ్లిళ్ళు చేసేటప్పుడు పూజారి నవ్వుతూ ఉంటాడు. బయలుదేరి నీకు కూడా ఉంటది. ఓకే, ఈ ఫర్ హలో ప్రదీప్. మై నేమ్ ఇస్ రాజరాజేశ్వరి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ అంటే 8. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాలు కూడా అంత అద్భుతంగా రాయలేని కవితలు ఎక్స్ప్రెస్ రాజేశ్వరులు మీరు చెప్తారు. మీకోసం మీరు చెప్పిన నేను చెప్పాల్సిన కవిత ఒకటి చెప్తాను. రెడీగా ఉన్నారు రే. ఇప్పుడు అనరా, ఇప్పుడు అనరా. ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీయా. మామూలు కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్. పూచిన పువ్వు ఆడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, అబ్బా పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిపోయిన పిడక కింద పడుతుంది. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు చెప్పే కవిత అద్భుతంగా ఉంటుంది. నా కవితే ఎక్స్ట్రా, ఇది నాకంటే ఎక్స్ట్రాగా ఉంది. వన్ మోర్ ఫర్ యూ. పక్షికి కావాల్సింది గూడు, పాలకు కావాల్సింది తోడు, పడుతుంది రెట్ట, 6 తర్వాత వచ్చేది 7. ఈ షోలో మీకు నేనే ఈడు జోడు. నాకు తీసుకురానే కట్టుకుంటావు తాడు. ఇందు మూలంగా యావత్ ప్రజానికి గారికి తెలియజేసింది ఏమనగా ఇంక ఇవాళ నుంచి కవితలు మానేద్దాం అనుకుంటున్నాను నేను. Hi Pradeep, this is Neha. Yes. Yeah, hi, I'm a big fan of you. Thank you. And I'm very happy today
మిమ్మల్ని చూసినందుకు ఇలా నేను కూడా చాలా హ్యాపీ. యాక్చువల్లీ ఫీలింగ్స్ నర్వస్, బట్ మిమ్మల్ని చూసి ఆ నర్వస్ కూడా పారిపోతుంది. మీరు నర్వస్ పడక్కర్లేదు. ఎగ్జామా క్లాసా? ఇది ఎగ్జామ్ కి మించింది, ఎందుకంటే ఇట్స్ ప్రదీప్ షో కాబట్టి. అయ్యా అలాంటిది ఏం లేదు. ఓకే, S+7 అంటే ఈ రోజుల్లో ఇప్పుడు అది 7 కూడా అంటున్నారు తెలుగులో. ఈ మధ్య ఎప్పటి నుంచో అంటారు. ఓకే, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. S7 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 కొండలెక్కితే మనం దేవుడి దర్శనం ఎక్కుతాం, అది తిరుమలగిరి. రెండోది వచ్చేసి 7 అడుగులు వేస్తే మనకు పెళ్ళి అవుతుంది, అది జీవితానికి ఒక ముడి. దాని తర్వాత మూడోది వచ్చేసి మన 7 రోజులు గడిస్తే గానీ మనకు ఒక వారం అంటూ నడవదు. ఇది స్పెషల్ ఈస్ 7 దాటితే, ప్రతిరోజు 7 దాటిందంటే చాలు బోర్ కొడుతుంది, ఎందుకంటే మన ప్రదీప్ షో ఎక్స్ప్రెస్ షో అయిపోతుంది కాబట్టి. ఫోన్లే అమ్మా, నీ కోసం మారుస్తా, 7 తర్వాత వచ్చేలా ప్లాన్ చేస్తా. ఇంకా నాకు థ్యాంక్ యూ సో స్వీట్. అయిపోయా, ఇంకో ఇస్తుందా? హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ భవాని. హ్యాపీ హోలీ. స్వర్గానికి 3 మెట్లుంటాయి. స్వర్గానికి 3 మెట్లు ఉంటాయి. అందులో మొదటి మెట్టు ఎక్స్ప్రెస్ రాజా అయితే రెండో వా! మెట్టు వా! ఇంకా 2 మెట్లు నీకు నాకు మాత్రమే తెలుసు ప్రదీప్. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. మా షో అంతా భజన కార్యక్రమంలో అనిపిస్తుంది. ఓకే, వెళ్ళాం. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ అయితే చెప్పేశారు. స్వర్గం గురించి మాట్లాడావు కాబట్టి సో ఓ పని చేద్దాం ఇవాళ. అంటే చాలా సార్లు మనకి అబ్బా స్వర్గంలా ఉంది అని ఎప్పుడు అనుకుంటాం మనం? మామూలుగా మాకేది సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళగానే ఫ్రెండ్స్ బ్లాక్ కవర్ లో వస్తే ఇంటికి వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని గేట్ బయట నుంచి వెయిట్ చేస్తుంటారు మా వాళ్ళు. అరే వెళ్ళిపోయారా? ఎప్పుడు అనిపిస్తుంది స్వర్గంలా? నమస్తే ప్రదీప్ కాకా. వర్షాకాలంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒకే దుప్పట్లో దూరి ఆవిరి పీల్చుకుంటున్నప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది భయ నాకు. మొదలు పెట్టగానే ఒక వ్యక్తి సన్మానం అందుకోవడం అంటే ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు గాను ఈ 2000తో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకుని మనము రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. పాప ఆవిడ అంత దూరం నుంచి వచ్చారు ఒక్కసారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ భయ్యా. జాగ్రత్త వర్షం పడ్డప్పుడు. కాదమ్మా, ఓటు హక్కు వినియోగించండి. ఇదేంటి ఇది? ఓకే, పార్క్ లో పోరోల్లో వాడుకున్నప్పుడు ఏం పేరు? మధువన్. మధు, ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటారా? మైక్ పక్క పైకి ఇచ్చొచ్చిందా? ఓకే, కొడుకున్నా అలా కాదు నాన్న, ఇటు తిరుగు ఇలా పెట్టుకో, గడ్డంగి చేతులు ఈ మూచెలు ముందుకు తీసుకురా. అది అది అలా ఉండు. ఎస్, నెక్స్ట్ ఆన్సర్. స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గంలా ఉంది అనిపిస్తుంది. నేనే అనుకున్నా, నన్ను మించి తిరిగి. హాయ్ ప్రదీప్, నా Hi. పేరు బషీరాబి ఫ్రమ్ నర్సరావుపేట. మీ ఫోటో డ్రెస్ కుట్టించుకొని పొనుకున్నప్పుడు స్వర్గంగా అనిపిస్తుంది. టైలర్ గారు ఎన్ని తిట్టు ఈడు మొట్టాలంటే ఇప్పుడు ప్రదీప్ నీతో డాన్స్ చేయాలి, లేచు. తప్పకుండా. ఈయన అడ్డం ఉన్నాడు, ఈయన లేచాక డాన్స్ చేద్దాం అమ్మా. స్పీడ్ బ్రేకర్ లా ఉన్నాడు మధ్యలో. ఏమన్నా కంఫర్టబుల్ గా కాళ్ళు ఇల్లు ఊపు. ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది భయ. అది చెప్దాం అనుకున్నాడు, చెప్పేశాడు అంతే. నేను చెప్తాను, ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది. నువ్వు కాళ్ళు ఊపురా. వండర్ఫుల్ భయ్యా, వెరీ గుడ్. ఉంటే ఇంకా స్వర్గంగా ఉంటుంది. కూర్చో. బాయ్ ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాపింగ్ కి పంపినప్పుడు స్వర్గంలో ఫీల్ అవుతుంది. మా తల్లే బాగున్నారు ఆయన. అడిగానని చెప్పమ్మా. Hi Pradeep, this is Hi. Anjali from Charun Nagar. సరూర్ నగర్. ఓకే,
టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయినప్పుడు స్వర్గంలో అనిపిస్తుంది. నాశనం. Hi Pradeep bro, హాయ్ బ్రో, this is Arvind from Hayat Nagar. దిస్ ఇస్ అరవింద్ గారు, చెప్పండి. బాగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నట్టు స్వర్గం కనిపిస్తుంది. ఒంటికి మంచిది. యా జాన్, వీళ్ళ పిచ్చ నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఏం బ్రో సౌండ్ వస్తుంది? హలో అన్న, నా పేరు సాయి ప్రకాష్. సాయి ప్రకాష్, వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటి? ఈరోజు ముఖ్యాంశాలు ఏంటంటే స్వర్గంలో ఉండడానికి కారణం బాత్రూమ్ లో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది బాత్రూమ్ కదా. బాత్రూమ్ ఎక్కడైతే నీ స్వర్గమే కదా. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే తెలియదా మీకు? అంటే రోజు పొద్దుగాలనే మనం చేసే. నాకు బాత్రూమ్ లాగా కనిపిస్తుంది ఈ మధ్యన. నీకు వేరేలా కనిపిస్తుంది? నాకు స్వర్గంలాగా కనిపిస్తుంది. ఎందుకు పోయా? రిలాక్సేషన్ కోసం అన్న. మరి ఎక్కువసేపు ఉండడం వల్ల నీకు అలా అనిపిస్తున్నా? హాయ్, చూడు ఎక్కడైనా స్వర్గంలాగే ఉంది అది. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మన గెస్ట్ గా వెళ్తాం కదా, అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి పెళ్లి నుంచి లేచి వచ్చి మనకి ప్రపోజ్ చేసినప్పుడు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అంతేలేమ్మా, వాడు నరకంలో కాలు పెడుతూ కూడా ఆగి ఇంకో సైడ్కి వచ్చాడంటే ఉత్తముడు, మహాపురుషుడు. మంచి అదర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇటుపక్క అమ్మాయిలు కూర్చొని మధ్యలో నేను ఉన్నప్పుడు అది నాకు స్వర్గంలాగా ఉంటుంది. వాళ్ళు భయపడతారనేగా నువ్వు వెయిట్ చేస్తా. వాళ్ళకి నరకం, నాకు స్వర్గం. నీకు తెలిసి అంటే అమ్మాయిలు మామూలు హారర్ సినిమాలు భయపడతారు అనుకుంటున్నావా? అంతే కదా, సిగ్గుపడతారు. హే షీ జస్ట్ లైక్ మీ. బ్యాంకాక్ వెళ్ళి థై మసాజ్ చేసుకున్నప్పుడు స్వర్గంలో ఉంటుంది. టెన్షన్ పడక, నీకు తోడొచ్చిండు. సేమ్ పొజిషన్. ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు అదే పొజిషన్, పార్క్ లో ఇదే పొజిషన్. నైస్ మీటింగ్ యూ బ్రో. ఓకే మేడం గారు రండి, ఏ పార్టీకి డాన్స్ చేద్దాం అనుకున్నారు? సూపర్. ఏడపోయేది నువ్వు కాళ్ళు ఇప్పుడు ఆపేసేరా. ఓకే, ఇంకా హాయ్ ప్రదీప్, దిస్ సౌజన్య. హాయ్ సౌజన్య. నేను ఇలా చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. అయ్య బాబోయ్, ఏంటో ఇల్లు లంబు జంబు. నెక్స్ట్. హలో అగైన్. ఎప్పుడు చుక్కలు చూపించే మా డాడీకి నేను చుక్కలు చూపించినప్పుడు స్వర్గంలో ఉన్నట్టు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడొద్దని, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొద్దని ఇలాంటివన్నీ చెప్తున్నారా పాపం? క్రెడిట్ కార్డ్ లో బ్యాంక్ అకౌంట్ లో మనీ ఎక్కువ అయిపోతే అయ్యో పాపం. బయటికి వెళ్తాను. ఆయన ఏముంది మామూలు కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు ఎంత కష్టపడి ఖర్చు పెడుతున్నావు. అయ్యో మా తల్లే. ఏం చదువుతున్నావు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ. నాన్నగారికి కొంచెం ఆస్తుందా? ఏంటి కాదా? ఈ మాత్రం తెలివితేటలతో ఆయన హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఉండాలిలే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శృతి. హాయ్ శృతి. ఫస్ట్ అటెంప్ట్ లో M1 పాస్ అయినప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు తెలిసే మాట్లాడుతున్నారా? ఫస్ట్ అటెంప్ట్ ఏంటి భయ్యా? అది M1. పేరెంట్స్ ప్రే చేస్తుంటే అబ్బా ఏముందిరా జీవితం అని స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. M1 గుర్తు చేయకమ్మా, అదోలా ఉండిద్ది నాకు. ఇవాళ బయలుదేరు అని అందాం అనిపిస్తుంది కానీ వద్దులే ఉండు. భార్యను పుట్టిని పంపించి మర్దలు ఇంటికి తీసుకున్నప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది. నాకు తెలిసింది అని నీకు వద్దామని ఉంది, అందుకే ఎత్తుకుతున్నావు నువ్వు ఆన్సర్లని. ఏం చెప్తే పిలుస్తాడా అని వెయిట్ చేస్తా. సో వాళ్ళ మీద అడ్డం గెలపడు.
నువ్వు కాళ్ళు ఊపు భయ్యా. ఇక గడ్డకి చేతులు పెట్టుకోలా చక్కగా గర్ల్స్ చూడ అలా అదే. ఇంకెవరికి రావా థాట్? హాయ్ ప్రదీపన. హాయ్, దిస్ ఇస్ శ్రీనాథ్. చెప్పండి. డాడీ కోసం తెచ్చుకున్న ఫుల్ బాటిల్ మన కోసం దొరికినప్పుడు మనకు స్వర్గంలో ఉన్నట్టు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వస్తావా? వద్దు భయ్యా అంట. మన డాడీ మన డాడీ కాదన్నా, నా డాడీ. మా డాడీ ఈవినింగ్ పెగ్గేసినప్పుడు నన్ను కూడా పిలిచి కుకింగ్ చేస్తే స్వర్గంలా ఉంటుంది. ఏనా కొంచెం కళ్ళు ఎర్రబడ్డా ఏంటి నీకు? లేవన్నా లేదు, పొజిషన్స్కి వెళ్ళిపో. ఇక ఇప్పుడు సినిమా టైం వచ్చింది. ప్రతిరోజు ఒక కథ వింటున్నాను, దానివల్లే కొంచెం చిక్కిపోతున్నాను. సో ఇవాళ కూడా ఏదైనా మంచి కథ విందాం అనుకుంటున్నాను. అంటే 12. పందా 12. 12 తీ చీటీ తీ. డే మారుతుంది, డేట్ మారుతుంది. 12 క్లాస్ చదివిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ అన్ని మారుతాయి. కానీ అందుకే 12కి చూసుకున్నా పర్లేదు, ఏం కాదు, నో ప్రాబ్లం. అందుకే అంటారు 12 గీకాన్ నీకు బోడిగుండు. నెక్స్ట్ ఏంటి? ఏం చెప్పారు అసలు మీరు? వండర్ఫుల్. స్వర్గానికి 3 మెట్లుంటాయి. స్వర్గానికి 3 మెట్లు ఉంటాయి. అందులో మొదటి మెట్టు ఎక్స్ప్రెస్ రాజా అయితే, రెండో మెట్టు ఇంకా 2 మెట్లు నీకు నాకు మాత్రమే తెలుసు ప్రదీప్. మా షో అంతా భజన కార్యక్రమంలో అనిపిస్తుంది. వర్షాకాలంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒకే దుప్పట్లో దూరి ఆవిరి పీల్చుకుంటున్నప్పుడు స్వర్గంలో అనిపిస్తుంది భయ నాకు. మొదలు పెట్టగానే ఒక వ్యక్తి సన్మానం అందుకోవడం అంటే రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మీ ఫోటో డ్రెస్ కుట్టించుకొని పొనుకున్నప్పుడు స్వర్గంలో అనిపిస్తుంది. టైలర్ గారు ఎన్ని తిట్టు ఈడు మొహం కొట్టాలంటే ఇప్పుడు ఎవరైనా కథ చెప్తారా? ఫుల్ ఫామ్ కే చీటీ తీసావు నువ్వు, కథ చెప్తా అంటే అద్దరిపోదు. కమాన్ అయితే కమాన్. ఎలాంటి స్టోరీ చెప్తామా? ఇది హారర్ స్టోరీ. చెప్పేటప్పుడు భయం వేస్తుందా, చూసేటప్పుడు వేస్తుందా? ఎందుకంటే నాకు వచ్చినప్పటి నుంచి హారర్ స్టోరీస్ అంటే ప్లీజ్. ఇప్పుడు ఓపెన్ చేస్తే పంజాగుట్ట శ్మశానం. పొద్దున పూటేగా అయితే ఓకే. పొద్దున అయిపోయి రాత్రి యాక్చువల్లీ. ఇప్పుడు ఆ శ్మశానంలో సడన్ గా ఒక దెయ్యం లెగుస్తుంది. పక్కనే ఒక అతను ఉంటాడు, అతను హీరో. అడిగి చేస్తున్నాడు అక్కడ పని పడలేదు, అడిగి భయపడుతూ ఉంటాడు. ప్రధానంలోకి వెళ్ళి భయపడేది బయట ఉండొచ్చు కదా. ఇప్పుడు కట్ చేస్తే స్టోరీ, ఒక అబ్బాయి ఉంటాడు, అతను పందులు కాస్తూ ఉంటాడు. పందులు కాసేవాడు హీరో. ఒక రోజు నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ లో గుడి దగ్గర ట్రెడిషనల్ డ్రెస్ లో హీరోయిన్ కనిపిస్తుంది. అయితే ఈ హీరోయిన్ ఎంత మాస్ అంటే ఊరా మాస్. హీరో క్లాస్ గా మామూలు పందులు ఆమెకి ఎంత మాస్ అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి పక్కన జరుగు అని చెప్తాడు. అమ్మ కొంచెం సైడ్ ప్లీజ్ అంటాడు. దానికి బండకేసి అతని తలగా ఫుల్ అగ్రెషన్ వచ్చేసి కొట్టేస్తా అన్నమాట. అట్లాంటి హీరోయిన్ కి మన హీరో ప్రపోజ్ చేసామని ఒక రోజు వెళ్తాడు. అంటే పందులతో సహా వెళ్ళాడు, విడిగా వెళ్ళాడు? విడిగా వెళ్ళాడు. పర్సనల్ ట్రిప్ అన్నమాట. నేను మగాడిని ప్రూవ్ చేసుకోవాలి ఈ రోజు ఎలా అయినా అది అని చెప్పేసి పువ్వు పట్టుకొని వెళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. అప్పుడు క్లారిటీ లేదు, ప్రూవ్ చేద్దాం వెళ్ళాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అయితే అమ్మాయికి కోపం వచ్చి లెఫ్ట్ కాలుతుంది అంటే మాదాపూర్ లో పడతాడు.
అయ్యో రైట్ కాలుతుంది అంటే మైసూర్ లో పడతాడు. అంటే అంత పవర్ఫుల్ చాలా పవర్ఫుల్, ఫుల్ మాస్. నేను సాయంత్రం కుక్కటిపల్లి పోవాలి సార్ దాని అయితే మళ్ళా బెల్ట్ తీసుకొని కొడితే బషీర్బాగ్ లో వాడు అక్కడ పడతా అనమాట. అయితే మళ్ళా అతని ఫ్రెండ్ ఉంటాడు పండు అని, చాలా పనులు ఉన్నాయి. బోత్ ద ఫ్రెండ్స్ సేమ్ బిజినెస్. సేమ్ బిజినెస్. అతను ఫుల్ ఏమంటారు బాడీ పెంచుకొని జిమ్ బాడీ ఉంటాడు. సో వెళ్తాడు అనమాట, అరే రే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా, ఇట్లా అమ్మాయి ఫుల్ మాస్ ఉంది, నేనేమో ఇట్లున్నా కొడుతుందిరా బాగా, నువ్వే ఎట్లయినా హెల్ప్ చేయాలి అంటే అబ్బాయి వెళ్తాడు, ఇగో చెల్లమ్మ మా వాడు నీకు లైన్ వస్తుండు, యాక్సెప్ట్ చేసేయి, చాలా మంచిగా చూసుకుంటాడు అంటే ఆ అమ్మాయి అతన్ని కొడితే అతను పోయి చెత్త కుప్పలో పడతాడు అనమాట. ఈ బండోని కొట్టినా కూడా అతను పాపం వెయిట్ ఎక్కువ ఉన్నాడని పక్కనే పడ్డాడు, ఎక్కువ దూరం పోలేదు. సో అయినా కూడా మళ్ళా హీరో డిసప్పాయింట్ కాకుండా మళ్ళా థర్డ్ టైం వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తది, ఒప్పేసుకున్నాక అబ్బాయి లైక్ ముద్దు కోసం అని దగ్గర పోతాడు, లాగి పెట్టి కొడతాది. అయితే ఆ అమ్మాయి కోపం వస్తుంది, ఆ అమ్మాయి లైక్ చెప్తాది నేను మనిషిని కాదు నేను దెయ్యమని. ఇప్పుడు దెయ్యమని చెప్పి కొడితే స్టార్టింగ్ లో శ్మశానం ఓపెన్ చేసాం కదా, హీరో అక్కడ పడతాడు, పక్కన ఉన్న లేచి కూర్చుంటా అని చెప్పా, ఆమె హీరోయిన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అయితే అంతే. వెరీ గుడ్, సూపర్. ఇది తీస్తే చాలా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఈ అద్భుతం విన్న తర్వాత ఇటు సైడ్ నుంచి ఇంకో అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? షార్ట్ ఫిలిమా ఫీచర్ ఫిలిమా? ఫీచర్ ఫిలిమే. వెరీ గుడ్. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే సరే నేను వచ్చేసి ఒక బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను అనమాట, ఆయన వచ్చేసి దానిపోయిన దానయ్య. హలో దానయ్య గారు. నేను నిల్చిన నీలిమ. వెరీ గుడ్. మా ఇంట్రడక్షన్, నేను హీరోయిన్ ని అండ్ తిని వచ్చేసి హీరో అనుకుంటాడు కానీ హీరో కాదు. సో తను చూసి నేను ఆగుతాడు అనమాట. ఏమిరా అమ్మాయిలు బిజీ లేస్తావు, వస్తావా బండి మీద పోదాం? వీళ్ళకి పని పాటు ఉండదు. రావా? అరే కొత్త బండి ఇప్పుడే మా అయ్య పెట్రోల్ పని చూసుకోపోయి మీ డాడీని తీసుకెళ్ళైతే వస్తావా లేదా? లాస్ట్ అడుగుతున్నా. రాను. ఒకసారి రారాదు. మా ఊడేమో ఇంకా టైంకి వస్తలే, కానీ ఈ బండి ఏమో బాగా కలిసిన వాళ్ళకి ఉంది, ఎక్కేస్తే పర్లేదు కదా. సరే నేను వచ్చేసి ఎక్కేస్తున్నాను తిన బండి. మాతల్లే. సో బైక్ ఎక్కేసాను, ఇద్దరం వెళ్తున్నాం కలిసి. నెక్స్ట్ సీన్ వచ్చేసి తను నా లవ్ లో పడిపోతాడు, సో ప్రపోజ్ చేస్తాడు అనమాట. సో ఆగురు ఎదుకొని చెప్తున్నాను కదా, అంత తొందర అంత తొందర చూడండి సార్, ఎప్పుడు ఇదే తొందర పెడతారు. నువ్వు చెప్పమ్మా. సో నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి ఎక్కడ పెట్టుకుందాం షెడ్యూల్? స్విట్జర్లాండ్ అంటే నీ బండి కూడా ఆపు, నువ్వు షూటింగ్ నుంచి మాడుతున్నాం కదా. అరే నిన్ను కాదమ్మా, ముందు చెప్పండి. పోలీస్ ఇంత దగ్గర ఆర్సీ లేదు, పట్టుకొని జరు. సో చెప్పండి ఎక్కడ పెట్టుకున్నాం? స్విట్జర్లాండ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే తక్కువ ఖర్చు అక్కడ, మాకు కొంచెం ఎక్కువ కావాలి. అలా ఎక్కువ కావాలి. పైన ప్లాన్ చేద్దాం స్పేస్ లో. ఏ ప్లానెట్ అయితే బాగుంటుంది? మూన్ అయితే బెటర్, కంఫర్టబుల్, డిస్టర్బెన్స్ ఉండదు. అంటే మరీ చల్లగా అయిపోతాం. అమలాపురం యా ప్లానెట్ ఈ మధ్య కొత్తగా వచ్చింది. యా నాసా వాళ్ళు ఈ మధ్యనే కనుక్కున్నారు. యా మర్చిపోయి ఒక డ్యూయట్ వేసుకోవాలి. ఇప్పుడు డ్యూయట్ కి టైం అయిపోయింది. బాయ్. చల్లని గాలుంది అటులాగింది, కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజంది, మంది పైకు సర్రు 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 మంది సొక్కు, చివ్వు 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 మంది నాకు, కొనుకు తోట పుట్ట మాకు. షాపింగ్
ఓ యా, తెలిసి ఎలా అడిగావా షాపింగ్ వెళ్దామని? పిచ్చోడు కదా సార్, అందుకే ఎండ తీపించుకుంటున్నా. నీకు అది కావాలా? ఏ అది వద్దు, ఇది వద్దు, ఇది అది కూడా వద్దు. అయినా అయినా కావాలి 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 కావాలి. హలో, ఐఎమ్ నాట్ ఫర్ సేల్. మీ డాడీ వచ్చింది, మీ డాడీ వచ్చింది. ఎక్కడ? డాడీ ఈయన చూడండి, నా ఇంట పడి రోజు వేధిస్తున్నాడు. నీ పేరేంటి? మనోహర్. శనక్కాయల దారిని పోయిన దానయ్య. దారిని పోయి దానయ్య. ఏం చేస్తుంటామా? ఓ, అంతసేపు ఆలోచించే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చుగా, టైం అంత తీసుకునేటప్పుడు. చదువుతున్నావా? ఎప్పుడు అయిపోయింది? తోస్తారు బయటికి కాలేజ్ నుంచి. డాడీ, డాడీ. ఏ ఓదాం అనుకుంటాం? పక్కకి వెళ్ళి ఇంకొక అబ్బాయి నచ్చాడు, ఏమొద్దు. గిన్నె కొట్టాలి. Very good, super, భలే వచ్చింది. ఆహా. చాలా అద్భుతమైన స్టోరీలు చెప్పారు, చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. అండ్ ఎంతో చక్కగా మీరంతా ఇక్కడ దాకా రావడం ఈ షోకి చాలా బాగుంటుంది టు గెట్ టు నో. అండ్ ఎందుకంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్, స్టడీస్, కాలేజెస్ లో ఉండే మీరు అంతా ఒక చోటికి చేరి ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పాపం ఇంకొంతమంది పిల్లలు ఇక్కడ దాకా రాలేని వాళ్ళు, లేకపోతే బిజీగా ఉన్న వాళ్ళు చాలా చోట్ల నుంచి లెటర్స్ రాసి పంపించారు. సో వాళ్ళ కోరిక నేను ఈ షోలో వాళ్ళ లెటర్స్ చదవాలని. సో లెట్స్ హావ్ ఎ లుక్. ఓకే, ద ఫస్ట్ లెటర్. హాయ్ ప్రదీప్ అన్న. అన్న, నా పేరు సౌజన్య, నేను 9th చదువుతున్నా. అన్న, నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది, నిన్ను కలవాలనుందన్న, ఒకసారి మా ఊరికి రావా? వీలుంటే ఆ సుబ్బారావుని కూడా తీసుకురా. అన్న, నా కోసం మన్మధుడు సినిమాల వద్దురా సోదరా అనే పాటకి డాన్స్ వేయవా? నీ డాన్స్ చాలా బాగుంటుంది. ప్రదీప్, సుబ్బారావు, జాన్. సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాట పెట్టరా సుబ్బారావు. ఎవ్రీబడి. నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడుతురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, కట్టొద్దు ధర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. ఓకే, ద నెక్స్ట్ లెటర్. హ్యాండ్ రైటింగ్ అద్దరింది. హాయ్ ప్రదీప్ అన్నయ్య, నా పేరు కావ్య, నీ పాన్ షాప్ అంటే నీ షోస్ అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎప్పుడూ గడ్డంతోనే ఉంటావు ఎందుకు? ప్రదీప్ అన్నయ్య, నేను మా మమ్మీ డాడీ నీ షోస్ చూస్తాం, నీ డాన్స్ అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం, నాకు వచ్చినవే 4 స్టెప్పులు, వీళ్ళు డాన్స్ అని పేరు పెట్టారు దానికి. వావ్, బట్ సో స్వీట్. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ ప్రదీప్ అన్నయ్య. నువ్వు కింద కూర్చుని బొమ్మలు గీస్తావు కదా, నేను నా బొమ్మ గీస్తాను. కావ్య, 2nd క్లాస్. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే పుస్తకం అట్ట మీద రాసి పంపించారు వీళ్ళు. ఎంజే, 6th క్లాస్, విశ్వభారతి హై స్కూల్, రామ్ నగర్. హలో ప్రదీప్, మై నేమ్ ఇస్ మహేష్ జొన్నగడ్డ, షార్ట్ గా ఎంజే. నేను మైకేల్ జాక్సన్ కి వెరీ బిగ్ ఫ్యాన్, నా కోసం ఒక సాంగ్ కి మైకేల్ జాక్సన్ లాగా మూన్ వాక్ చేయవా ప్లీజ్? థ్యాంక్ యూ, లవ్ యూ మైకేల్ జాక్సన్. సో స్వీట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పరదీప్ అన్న,
నా పేరు నవ్య, 3rd క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. రోల్ నెంబర్ రాలేదేనా? నే యాంకరింగ్ అంటే చల్ల ఇష్టం. చల్ల కాదు నా బంగారం, చాలా. నీకు తెలుసా నేను నైట్ ఆనం తినాలాట. ఆనం తినటలా కాదమ్మా, అన్నం తినటలే. మా మమ్మీ నీ ప్రోగ్రాం పెడితేనే తింటాను, అంత ఇష్టం నువ్వంటే. ఎప్పుడు అందరి బామ్మల వేయమంటావు కదా, ఇప్పుడు నేను బొమ్మలా ఇప్పుడు నేను వెచ్చని బొమ్మను నువ్వు స్టేజ్ మీద గీయాలి, నేను వేసిన బొమ్మని నువ్వు స్టేజ్ మీద గీయాలి. వెరీ గుడ్. ఇదేంటిది, ఏం జంతువుది? ఓ యువర్స్ లవింగ్లీ నవ్య. ఏం లేదు డార్లింగ్, అది బొమ్మ చాలా ఈజీ. అది థ్యాంక్ యూ. దానికి చీట్ కోడ్ కూడా ఇచ్చింది ఆవిడ. 553 అని రాసి అట్లా కనెక్ట్ చేస్తే ఓవర్. థ్యాంక్ యూ నవ్య, థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ లెటర్. ఎక్కడైనా లీవ్ లెటర్ చూసా, ఇదే ప్రదీప్ లెటర్. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఈస్ సిహెచ్ ప్రవల్లిక స్టడీయింగ్. ముందు 7th అనుకుంది, కొట్టేసి 5th రాసుకుంది. 5th క్లాస్ ఇన్ భాష్యం స్కూల్. ఐ వెరీ లైక్ యువర్ యాంకరింగ్ టూ మచ్. విత్ మీ సీయింగ్ డైలీ ఎక్స్ప్రెస్ రాజా. ప్లీజ్ టెల్ హెలో టు మై మదర్, ఫాదర్, బ్రదర్ టామీ అండ్ మై టెడ్డీ బేర్. హలో మదర్, హలో ఫాదర్, హలో బ్రదర్ టామీ అండ్ టెడ్డీ బేర్. I don't know my dad who is writing this letter to Express Raja. Pradeep, Amma, I like Bus Bahubali. Prabhas. Yare BS Nana, Prabhas. Bahubali spelling light ga matter chesanu ante problem లేదు. BAHILABI. Please you make Bahubali knife fight and arrow fight for me and my friends and my art by Pravalika. Nana spelling బాగున్నాయి నాన్న. Okay, this is for you, Pravalika. బాణం ఫైట్ కూడా చేద్దాం అనుకున్నానమ్మా. ఆ ఫైట్ చేయాలంటే పక్కన అనుష్క ఉండాలి. చతుర్ముఖ. ఓకే, థ్యాంక్ యూ. మంచి మనిషి అయిన ప్రదీప్ అన్నయ్య గారికి మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మీ షోలన్నీ టీవీలో చూస్తాను, మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా నేను చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా రాశారు. వీళ్ళు ఎవరంటే పక్కకు తలబెట్టారు. సో లెటర్ అంతా ఒక సైడ్కి వెళ్ళింది. టైం. మీరు పెద్ద యాంకర్ కావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అరే సీట్ హైట్ పెంచండి. ప్రదీప్ అన్నయ్య గారు, నా కోసం మీరు ఒక చిన్న సహాయం చేయాలి. నేను మా పక్కింటి శివగాడితో మీరు నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా నోట్లో మౌత్ ఆర్గన్ పెట్టుకుని ఆ మ్యూజిక్ చేస్తారని బెట్ కట్టాను. సో ప్లీజ్ కైండ్లీ డూ ఇట్. థ్యాంకింగ్ యూ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎం మణికంఠ సాయి, 8th క్లాస్ బి సెక్షన్, నోబుల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సికింద్రాబాద్. రెడీ? రైట్, రెడీ. అప్డేట్ చెప్పాలి కదరా. ప్రణవ్, 2nd క్లాస్, సిద్ధార్థ హై స్కూల్, గన్నవరం. హాయ్ ప్రదీప్ అంకుల్. పర్లే పుట్టాడు, 2nd క్లాస్ ఏం కలే. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మా టీవీలో బొమ్మ వస్తుంటే ఇంట్లో ఫ్యాన్ ఆపేస్తా, ఎందుకంటే నువ్వు నా ఫ్యాన్ కదా. అందుకన్నా ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పొద్దు. నన్ను చదువుకో, టీవీలో చెప్తా, అంతేగా ఎవరు చెప్పట్లే. నీతో త్వరగా నేను ఒక షో చేస్తా. డబ్బుల గురించి అస్సలు బాధపడద్దు. రోజు నాన్న ఇచ్చే డబ్బులు కిడ్నీ బ్యాంక్ లో ఉన్నాయి.
థ్యాంక్ యూ ప్రణవ్, థ్యాంక్ యూ సో మచ్. అతనే కిడ్నీ బ్యాంక్. చూసావా కిడ్నీ బ్యాంక్ ఎంత బాగుంది కదా. నాదొక కోరిక తీరుస్తావు, ఎందుకంటే నువ్వు నా పెద్ద ఫ్యాన్ కదా. నీ కోసం భాష మాట్లాడతా, కా భాష మాట్లాడతా. అది కూడా నువ్వు ఇప్పుడు మొదటి కవిత చెప్పావే సచిన్, దాన్ని కా భాషలో చెప్పు, ఓకేనా? అదో నా డాడీ వస్తున్నాడు, చదువుకోవాలి. బాయ్. ప్రణవ్, నీకు కా భాష కావాలి. ఓకే, వెరీ గుడ్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, ఆ డైలాగ్ ని కా భాషలో చెప్తాం. కమో కక్క కక కదా కా కని కపి కస్తా కపి కక కసా కస్తా. థ్యాంక్ యూ ప్రణవ్, థ్యాంక్ యూ. అండ్ సో స్వీట్ లెటర్స్ రాసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంత చిన్నగా బుల్లిబుల్లి క్లాసుల్లో చదువుతున్న వాళ్ళు కూడా ఇలా సరదాగా ఇలా కల్చరే చాలా తగ్గిపోతున్న రోజుల్లో చక్కగా వాళ్ళు రాసి పంపించడం ఇట్స్ వెరీ మచ్ స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. సో ఇవి చాలా స్పెషల్. సో నేను తప్పకుండా ఇవి దాచుకుంటాను నేను. సో మా గ్యాంగ్ కోసం ఒకసారి గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. సో ఇప్పుడు గేమ్ ఆడడానికి రెడీయా? ఓకే, ఈ గేమ్ ఆడడానికి మనకు కొంతమంది కావాలి. సో వాళ్ళని ఇప్పుడు పిలుస్తాను నేను. దా ఓకే. సో ఇప్పుడు 2 girls 2 boys ఒక టీమ్ లో ఉంటారు. 2 girls 2 boys ఒక నేను చెప్తాలే నాన్న ఏ టీమో. మనోడు ఫస్ట్ రెడీ అవుతున్నాడే, నీకుంది ఆగు, టెన్షన్ పడకు. ఓకే, సో అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఫ్రెండ్ భుజమిచ్చగా చేతులు వేసుకుని ఒక కాలు కిందే ఉంటుంది, ఇంకో కాలు లెఫ్ట్ సైడ్ ఉన్న అతను లెఫ్ట్ లెగ్, రైట్ సైడ్ ఉన్న అతను రైట్ లెగ్ పెట్టి ఈ రెండు కాళ్ళ మధ్యలో బాల్ ని ప్లేస్ చేసి హ్యాపీగా గెంతుకుంటూ వెళ్ళి తీసుకెళ్లి ఆ బాల్ ని ఆ బొచ్చులో ప్లేస్ చేసి రావాలి. వాళ్ళు వెనక్కి మామూలుగా పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు. అలా పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వెళ్తారు. కానీ కింద ఉన్న కాలు ఊరినే ఉంటే పాపం కాళ్ళు పెట్టదు కాబట్టి ఆ డక్ షూ వేసుకుంటారు. రెడీ? పొజిషన్స్ మీరిద్దరు ఆడతారు అండ్ అట్ సైడ్ నుంచి మీ ఇద్దరు ఆడతారు. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు రైట్ లెగ్ షూ వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ లెగ్ వేసుకోవాలి. రెడీ? 3, 2, 1 గో. ఇద్దరు ఒకేసారి 1, 2 అలా జంప్ చేయండి, ఒకేసారి జంప్ చేయండి. హలో, ఎక్కడ పడిపోతే అక్కడి నుంచి ఆడేస్తారా? ఎక్కడ పడిపోతే అక్కడి నుంచి స్టార్ట్ చేసేది. ప్రెస్ చేయండి మెల్లగా వెళ్ళండి. పూర్తిగా వేసుకోండి అమ్మా, అలా జారుతారు. ప్రెస్ చేసి ఉంచండి. మీరు ఎగిరి కదులుతున్నారు. ఓ పని చేయండి, ఓన్లీ స్లైడ్ అవ్వండి, ఓన్లీ కాళ్ళు ఈడ్చుకుంటే వెళ్ళండి స్లోగా. ఇక్కడ నుంచి చేత్తో తీసేసి ఏం అంకుల్ చెప్పు, సగమే వేసినావు పూర్తి ఆంటీ, ఏంటి పరిస్థితి? ఓ పని చేయండి, కూర్చోండి నాన్న, కింద కూర్చోండి ఇద్దరు. అలా కాదురా, భోజనాలు కూర్చున్నట్టు డక్కలా కూర్చో, అలా కూర్చో. ఇప్పుడు ఇద్దరు చేతులు పట్టుకోండి. అలా ఇప్పుడు గెంతుకుంటే వెళ్ళండి, వెళ్ళి అందులో వేయండి. అలా వెళ్ళండి. ఫ్లాట్ కింద ఉండాలి, కాళ్ళు కింద. ఇప్పుడు జంప్ గో. వెళ్తున్నారు వాళ్ళు. రే ఒకటే తీసుకెళ్ళాలరా, ఒకటే మీద చెయ్యలే కదా నువ్వు. వెళ్ళు. ఒక పాలే. అమ్మా అరే అయ్యో, ఏ టికెట్ అరే ఇద్దరు ఒకేసారి. అరే వరానుకుంటాను, కోతిల్లా ఎగురుతున్నారు కదరా.
వెరీ గుడ్. ఇంత దారుణమైన గేమ్ ని ఎంత చక్కగా ఆడారు మీరు. నేను అనుకున్నది ఒకటి, మీరు ఆడింది ఒకటి. మేము ఎప్పుడైనా గేమ్స్ ఆలోచిస్తే ఇలాగే ఉంటాయన్నమాట, ఎక్కడో తేడా కొడుతుంది. బట్ మీరు దాన్ని బాగా కవర్ చేశారు. 8 మంది వండర్ఫుల్, సూపర్, వెల్ ప్లేడ్. అండ్ గెలిచారు కాబట్టి పిజ్జా. ఓకే, పిజ్జా ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ 8 మెంబర్స్. థ్యాంక్ యూ. వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఈ షోకి వచ్చినందుకు. అండ్ మీలోంచి ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఇవ్వబడుతుంది. అండ్ వాళ్ళకి యాజ్ యూజువల్ గా ప్రతిరోజు లాగే ఒక చిన్న మొక్కను అందజేస్తాము. ఇంటి దగ్గర నాటండి, దానికి కాస్త నీళ్లు పోయండి, దాంతో పాటు సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. అండ్ ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకున్న వాళ్ళు, పూచిన పువ్వు ఆడిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, అబ్బా, పండిన పండు కుళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు చెప్పే కవిత అద్భుతంగా ఉంటుంది. పక్షికి కావాల్సింది గూడు, పాలకు కావాల్సింది తోడు, నేల మీద పడుతుంది రెట్ట. ఈ షోలో మీకు నేనే ఈడు జోడు. నాకు తీసుకురా, నేను కట్టుకుంటావు తాడు. ఎక్కడ? డాడీ ఈయన చూడండి, నా ఇంట పడి రోజు వేధిస్తున్నాడు. నీ పేరేంటి? మనోహర్. శనక్కాయల దారిని పోయి దానయ్య. ఏం చేస్తుంటామా? అంతసేపు ఆలోచించే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చుగా, టైం అంత తీసుకునేటప్పుడు. చదువుతున్నావా? ఎప్పుడు అయిపోయింది? తోస్తారు బయటికి కాలేజ్ నుంచి. ఏమవుదాం అనుకుంటాం? పక్కగలి ఇంకొక అబ్బాయి నచ్చాడు. కంగ్రాచులేషన్స్, రండి, కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్. అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీకి నలుగురికి ఫ్రీ ట్రిప్. ప్లీజ్. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నవ్వుతూ హ్యాపీ ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై, సీ యూ. థ్యాంక్ యూ. లైఫ్ లో స్పెషల్ అంటే ఎక్స్ప్రెస్ రాజా షెట్. ఎందుకంటే ఇక్కడ నా ప్రతి బంగారం ఉన్నాడు కదా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు గాను ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొటన వేళ్ళు పట్టుకున్నావు. మనము ముందు గర్ల్స్